వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం వైజాగ్లో చేపలు కొన్నాం కదండి, హైదరాబాద్కి అయితే వచ్చేసాము. ఈరోజు ఫస్ట్ కర్రీ దాన్ని ఏం చేయబోతున్నామంటే వంజరం చేపతో పులుసు పెట్టబోతున్నాము. కట్ చేసుకున్న చేప ముక్కలు, పెద్దుల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, నూనె, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటో, పొటాటో, చింతపండు పులుసు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం. ముందుగా మనం గ్యాస్ వెలిగించుకొని కూర వండుకుని కడాయి పెట్టుకొని నూనె వేసుకుంటాం. కూరగా సరిపడ నూనె వేసుకుంటాం. వేడైంది కదా, నూనె వేడైందండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తాము. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం వేగించుకోండి. కొంచెం పసుపు వేసుకున్నాం. లైట్గా పసుపు వేసుకున్నాం. ఫస్ట్ వేసుకొని ఇట్లా వేగినాయి కదండి, లైట్గా గోల్డెన్ కలర్ వచ్చినాక వేగినాయి కదా. దీంట్లో ఇప్పుడు చేప ముక్కలు వేసుకుంటాం. ఈ చేప ముక్కలు కూడా ఆయిల్లో కాసేపు వేసుకుందాం. చూడండి, ఇవి కూడా మనకు ఆయిల్లో మంచిగా వేగుతున్నాయి. కాసేపు మూత పెట్టుకొని వేసుకుంటాం. ఈ కర్రీ గ్రేవీగా రావాలి, కొంచెం పులుసుగా ఉండాలి అంటే మనం చింతపండు ఫస్ట్ నానబెట్టుకున్నాం కదండి. ఆ చింతపండుని కట్ చేసిన పెద్దగా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. ఒక టమాటోని 2 ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఈ టమాటో కూడా ఈ చింతపండు వాటర్లో వేసేసి నానబెట్టుకుందాం. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తామండి. సాల్ట్ వేస్తే తొందరగా నానిపోతుంది. మనకి దీంట్లో నుంచి గుజ్జు రావడానికి ఈజీగా ఉంటుంది. ఇందాక మనం ఆయిల్లో చేప ముక్కలు వేసి వేసుకున్నాం కదా, అది ఎలా ఉందో ఒకసారి చూద్దాము. చూడండి, ఈ విధంగా మనకి చేపలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఈ బంగాళదుంప ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాం కర్రీలో. యాడ్ చేసుకొని ఒకసారి దీన్ని కూడా మనము కలుపుకున్నాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో కారం యాడ్ చేసుకున్నామండి. ఈ కారం కూడా మనకి కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి, కారం తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. కారం అయిపోయింది కదా, నెక్స్ట్ మనకి సాల్ట్ కూడా వేసుకుంటాం. మనకి సాల్ట్ ఎంత పట్టిందో మనకు తెలుసు కదా, అంతవరకు సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకొని కాసేపు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. అంటే చిన్న మంట పెట్టుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మొత్తం మగ్గించుకుందాం. ఎందుకంటే అది కారం ఉప్పు ముక్కలకి కరెక్ట్గా పట్టిద్ది. ఓకే అండి, ఇది మనకి 5 నిమిషాల్లో మగ్గిద్ది అని చెప్పాం కదా.
అందులో మనం ఇందాక టమాటా చింతపండు కొంచెం సాల్ట్ వేసి నానబెట్టుకున్నాం కదా, ఈ వాటర్ని కలుపుకుందాము. చూడండి, సాల్ట్ వేయటం వల్ల టమాటా అనేది ఎంత ఈజీగా మనకి వచ్చేసేస్తుందో, ఇంట్లో ఉన్న గుజ్జు మొత్తం వచ్చేసేస్తుంది. ఇదిగోండి, లాస్ట్కి ఈ విధంగా మనకి పులుసు అనేది వస్తుంది. చింతపండు టమాటా కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి పులుసు అనేది వస్తుంది. 5 మినిట్స్ అయిపోయింది కదా, ఆ చేపలు కూడా మగ్గేసి ఉంటాయి, పొటాటో అవన్నీ. ఈ పులుసు దానికి పోసుకున్నాం. చూడండి, కూర అయితే మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం, చూద్దాం ఒకసారి ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా ఏ విధంగా అయితే ఇట్లా కర్రీ మనకి పులుసు పైకి ఎట్లా అయితే వస్తుంది చూడండి. ఇక్కడ బుడగలుగా పైకి వస్తుంది. ఈ టైంలోనే మనం ఏం చేయాలంటే కొత్తిమీర వేసుకుందాము. మంచిగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని ఈ పులుసు మొత్తం పట్టేలాగా వేసుకుందాం. చూడండి, కొత్తిమీర వేసాక స్మెల్ ఎంత మంచిగా వస్తుందో. ఒకసారి మొత్తం కలుపుకుందాం. చూసారు కదండి, చేప పొటాటో ముక్కలు కూడా మనకి ఏ విధంగా ఉన్నాయో. ఒక 10 నిమిషాలు ఉంచుకున్నాక కూర అయిపోతుంది. ఆఫ్ చేసుకున్నాం. ఒకసారి అయితే చూద్దామండి కర్రీ ఎంతవరకు వచ్చింది అనేది. కర్రీ అయితే అయిపోయిందండి, మనకి పులుసు అంతా అయిపోయింది. కర్రీ టేస్ట్ చూద్దాం. ఇప్పుడు కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. కర్రీ రెడీ అయిపోయింది కదండి. వేడిగా అన్నంలో ఈ కర్రీ వేసుకొని ఎలా ఉందో చూద్దామండి. ఈ పులుసు మొత్తం ఇట్లా అన్నం మీద వేసేసుకుందాం. ఇప్పుడు ఎట్లా ఉందో టేస్ట్. ఎంత టేస్ట్ ఉందంటే చాప్ కూడా ఎలా ఉందో టేస్ట్ అది. ఎంత బాగుందండి ఇది కర్రీ. నెక్స్ట్ వీడియోతో ఇంకో కర్రీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.